Hi guys, welcome to Cricket Channel Venkatesh. సో ఐపీఎల్ లీగ్ ఫేజ్లో క్లైమాక్స్కి వచ్చేసాం. ఈ సూపర్ సండే రోజున 2 మ్యాచ్లు ఉన్నాయి, మ్యాచ్ నెంబర్ 69 అండ్ 70. దీంతో లీగ్ ఫేజ్ ముగుస్తుంది. సో ఇప్పటికే మనకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరెవరు ఐడెంటిఫై అయిపోయారు. బట్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ ఇంకా డిసైడ్ కాలేదు. సో సన్ రైజర్స్ ప్రస్తుతం వాళ్ళకి 15 పాయింట్స్ ఉన్నాయి ఫ్రమ్ 13 మ్యాచెస్. లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్, మ్యాచ్ నెంబర్ 69. దీంట్లో గెలిచి 2 పాయింట్స్ తెచ్చుకుంటే దే కెన్ ఫినిష్ అట్ నెంబర్ 2. దానివల్ల క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. బాగానే ఉంది, కానీ మ్యాచ్ గెలిస్తే సరిపోతుందా? లేదు. మ్యాచ్ గెలిస్తే మాత్రం సరిపోదు. మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ విషయంలో ప్రేయర్స్ చేయాలి. వాళ్ళకి ఏ దేవుని మొక్కుంటారో ఆ దేవుని మొక్కుకోవాలి. saying, feeling that Rajasthan Royals should lose to KKR in match number 70. మ్యాచ్ నెంబర్ 70లో కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. ఇప్పటికే వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు, 5వ మ్యాచ్ కూడా ఓడిపోవాలని కోరుకోవాలి. అలా అయితేనే వాళ్ళకి క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం, టాప్ 2 ఫినిష్ అనేది సాధ్యం అవుతుంది. టాప్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి రావడానికి వీలవుతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఇప్పటికే 16 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి 18 పాయింట్స్ అవుతాయి. బట్ ఎస్ఆర్హెచ్ కెన్ ఫినిష్ విత్ ఓన్లీ 17 పాయింట్స్. పంజాబ్ కింగ్స్ మీద మ్యాచ్ గెలిచినా కూడా 17 కంటే ఎక్కువ పాయింట్స్ రావు. ఒకే ఒక పాసిబిలిటీ ఏముందంటే ఎస్ఆర్హెచ్ కనుక పంజాబ్ కింగ్స్ మీద గెలిచి రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిపోతే వాళ్ళకి 1 పాయింట్ ఉంటుంది. బోత్ టీమ్స్ విల్ ఫినిష్ అట్ 17 ఈచ్. ఎస్ఆర్హెచ్ హ్యాస్ బెటర్ నెట్ రన్ రేట్ కాబట్టి అప్పుడు కూడా టాప్ 2 ఫినిష్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ముందు చేయాల్సింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ టు విన్ ది మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. మరి అది సాధ్యమేనా కదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఆర్హెచ్కి 10 రోజుల గ్యాప్ వచ్చేసింది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఎల్ఎస్జీ పైన వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో 8 రోజులు మామూలుగా గ్యాప్ వచ్చింది. మరి లాస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిపోయింది. సో ఈ 10 డేస్ గ్యాప్ తర్వాత మరి ఇవాళైనా సజావుగా మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది చూడాలి. వర్షం థ్రెట్ అయితే ఉంది. హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి, బాగా ఎండ కాస్తుంది, సడన్గా ఉన్నటువంటి ఒక వర్షం వచ్చేస్తుంది. సో మామూలుగా హైదరాబాద్లో ఈవినింగ్ టైమే వర్షం పడుతుంది, మధ్యాహ్నం వర్షం చాలా తక్కువ సందర్భాల్లో పడుతుంది. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. వెదర్ ఫోర్కాస్ట్ అయితే వర్షం అని చెప్తున్నారు, కానీ దాన్ని మనం నమ్మే పొజిషన్లో ఉన్నాం కదా. బట్ వర్షం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాదని మనం కోరుకుందాం. మ్యాచ్ సజావుగా జరగాలి. ఇప్పటికైనా ఒక మ్యాచ్ జరగాలని మనం కోరుకుందాం. జరిగితే ఎస్ఆర్హెచ్కి డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి టు విన్ ద మ్యాచ్. బికాస్ పంజాబ్ కింగ్స్ని తక్కువ చేయడం కాదు, వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 9th ప్లేస్లో ఉన్నారని కాదు, టోటల్గా వాళ్ళకి డిప్లీటెడ్గా ఉన్నారు. అంటే చాలామంది ప్లేయర్స్ లేరు. మామూలుగా మీకు ఫారిన్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు టీంలో? 8 మంది మ్యాక్సిమం ఫారిన్ ప్లేయర్స్ని పెట్టుకోవచ్చు మీరు. వీళ్ళకి 8 మంది ఉండేవారు, కానీ ప్రస్తుతం ఇద్దరు మిగిలారు. సో దే కెన్ ప్లే విత్ జస్ట్ 2 ఫారిన్ ప్లేయర్స్. ఎందుకంటే రబాడా వెళ్ళిపోయాడు తమ కంట్రీకి. ఈ టీంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ కెప్టెన్ శామ్ కర్న్ వెళ్ళిపోయాడు, లియామ్ లింగ్స్టన్ వెళ్ళిపోయాడు, జానీ బేస్టో వెళ్ళిపోయాడు, సికందర్ రజా కూడా వెళ్ళిపోయాడు. సో ఎవరు మిగిలారు వాళ్ళకి? అందరూ ఫారిన్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. జస్ట్ నేథన్ ఎల్లిస్ అండ్ రైలీ రొస్సో వీళ్ళు మాత్రమే మిగిలారు. ఫారిన్ ప్లేయర్స్ మొత్తం ఖాళీ అయిపోయారు. సో దే హ్యావ్ టు ప్లే 9 ఇండియన్ ప్లేయర్స్ ప్లస్ 1 ఇంపాక్ట్ ప్లేయర్, 10 ప్లేయర్స్ ప్లస్ 2 ఫారిన్ ప్లేయర్స్తో ఆడాల్సి ఉంటుంది, 10 ఇండియన్ ప్లేయర్స్తో ఆడాల్సి ఉంటుంది. సో అది వాళ్ళకున్న ఇబ్బంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఎస్ఆర్హెచ్కి అలాంటి ఇబ్బందులు లేవు. ఎస్ఆర్హెచ్ ఫుల్ స్ట్రెంత్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇంజరీ కన్సర్న్స్ కూడా లేవు. అయితే ఎస్ఆర్హెచ్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 3లో ఎవరిని ఆడించారు. నెంబర్ 3లో రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇండియా నెంబర్ 4 విషయంలో ఎప్పుడు కుస్తీ పడుతున్నట్టు, కానీ వీళ్ళు కూడా చాలా కుస్తీ పట్టారు, చాలామంది ప్లేయర్స్ని ట్రై చేశారు, కానీ నెంబర్ 3 సెట్ కావట్లేదు. మయాంక్ అగర్వాల్ కానీ, రాహుల్ త్రిపాఠి కానీ, మొదట్లో మార్కరమ్ కానీ, ఎవరిని ట్రై చేసినా ఆ నెంబర్ 3 పొజిషన్లో ఎవరు కుదురుకోవట్లేదు. మరి ఏం చేయాలి? ఎవరిని తీసుకురావాలి? సన్వీర్ సింగ్ని ఆడించాలా ఆల్రౌండర్గా? సన్వీర్ సింగ్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. ఇప్పుడు నెంబర్ 3కి నితీష్ కుమార్ మరి ముందుకు లాగాలి. మరి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. నా దృష్టిలో అయితే రాహుల్ త్రిపాఠి ఈజ్ బెటర్ బెట్ ఫర్ నెంబర్ 3.
రెండు మ్యాచ్లో అవకాశం ఇచ్చారు. ఒక మ్యాచ్లో 11 చేశాడు, ఒక మ్యాచ్లో 20 చేశాడు. నాట్ బ్యాడ్. రాహుల్ త్రిపాఠి కనుక సెటిల్ అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగల ఎబిలిటీ ఉంది. మంచి స్ట్రైక్ రేట్తో అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడగల ప్లేయర్ అతని ఎబిలిటీని నమ్ముకొని ఉంటే బాగుంది. మయాంక్ అగర్వాల్ ఈజ్ గుడ్, బట్ ఈజ్ మోస్ట్లీ ఈజ్ అన్ ఓపెనింగ్ ప్లేయర్ బ్యాట్స్మెన్ అండ్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ లీన్ ప్యాచ్. ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. సో మయాంక్ కంటే కూడా ఐ థింక్ రాహుల్ త్రిపాఠి బెటర్ అని అనుకుంటున్నాను. అంతమించి టీంలో ఏం మార్పులు ఉండే అవకాశాలు. జయదేవ్ ఉనట్కట్ మైట్ బి ది థర్డ్ ఆర్ ఫోర్త్ సీమర్ ఫర్ ది టీమ్. ఆ దీంట్లోనే వెళ్ళచ్చు. లేదు స్పిన్కి అనుకూలిస్తుందంటే మార్కండే మైట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది పరిస్థితి. పంజాబ్ కింగ్స్లో మరి ఎవరిని ఆడిస్తారు? కెప్టెన్ శిఖర్ ధవన్ అయితే ఎప్పుడో పనిచో లేడు. ఈ టీంకి ఇప్పుడు కెప్టెన్గా జితేష్ శర్మ లీడ్ చేస్తారు. అసలు జితేష్ శర్మ ఒరిజినల్ వైస్ కెప్టెన్, మీకు గుర్తుండే ఉంటుంది. ఐపీఎల్కి ముందు ఒక ఫోటోషూట్ జరుగుతుంది, దాంట్లో అందరు కెప్టెన్స్ పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు శిఖర్ ధవన్ నాకు కుడ్ నాట్ అటెండ్ దట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. జితేష్ శర్మ అటెండెడ్, నాట్ శామ్ కరన్. సో జితేష్ శర్మని వాళ్ళు వైస్ కెప్టెన్గా ముందుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ తర్వాత ఏమైందంటే మరి జితేష్ శర్మ సరైన ఫామ్లో లేడనో ఏంటో, శామ్ కరన్ మరి అతని ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని శ్యామ్ కరణ్ని యాక్టింగ్ కెప్టెన్గా యూజ్ చేశారు. బట్ ఇప్పుడు శ్యామ్ కరణ్ లేడు, శిఖర్ ధవన్ ఇద్దరు లేరు కాబట్టి జితేష్ శర్మకి మొదటిసారిగా టీంని లీడ్ చేసే ఒక అవకాశం వస్తుంది. అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ సీజన్లో. 150 రన్స్ చేశాడు, స్ట్రైక్ రేట్ కూడా 120స్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడి లాస్ట్ 2 సీజన్లో బ్రహ్మాండంగా ఆడి ఇండియన్ టీంలో కూడా స్థానం సంపాదించి వరల్డ్ కప్ విషయంలో కూడా అతను ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు ఒక స్టేజ్లో. అతనే బెటర్, ఎందుకంటే లేట్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్ అని చెప్పి ముందుగా అతని పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు జితేష్ శర్మ ఇస్ నోవేర్. సో మరి అతనికి ఒక ఆపర్చునిటీ టీంని లీడ్ చేసి అలాగే తన ఫామ్ని మళ్ళీ దొరకబుచ్చుకోవడానికి అతనికి ఒక అవకాశంగా మనం ఈ మ్యాచ్ చెప్పుకోవచ్చు. మరి అదర్వైజ్ టైడేని ఆడించాలి వాళ్ళు ఓపెనర్గా, ఇంకా వేరే ఛాయిస్ లేదు. మరొక సీమర్గా రబాడా ప్లేస్లో గతంలో కావేరప్పని ఆడించవచ్చు, లేకపోతే రిషి ధవన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారు. కావేరప్ప ఇస్ డన్ వెల్ అగేన్స్ట్ ఆర్సీబీ అండ్ మ్యాచ్లో కొన్ని క్యాచ్లు డ్రాప్ అయ్యాయి అతను బౌలింగ్లో, బట్ హీ లుక్డ్ ఇంప్రెసివ్, టాల్ బౌలర్. సో కావేరప్ప ఐ థింక్ ఈజ్ అ బెటర్ చాయిస్ అని అనుకుంటున్నాను యాజ్ థర్డ్ సీమర్. హర్షల్ పటేల్తో పాటు థర్డ్ సీమర్గా అతను. హర్షల్ పటేల్ బుమ్రా కంటే ఎక్కువ వికెట్ 22 వికెట్స్ స్టార్టింగ్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయో హర్షల్ పటేల్ విజృంభిస్తాడు. స్లో వికెట్స్ మీద హీజ్ అ టెర్రర్. అతని దగ్గర బౌలర్ని వేరియేషన్స్ ఉన్నాయి, స్లోయర్ బాల్స్, వాటితో బాల్ కానీ పిచ్ కనుక గ్రిప్ అవుతుంది, కాస్త స్లోగా ఉందంటే మాత్రం అతనికి వికెట్ల పంట పండుతుంది. అదే జరిగింది సెకండ్ హాఫ్లో. హీ హాస్ పిక్డ్ అప్ సో మెనీ వికెట్స్, 22 వికెట్స్ ఉన్నాయి అతని దగ్గర. సో హీ కుడ్ బి ది లీడర్ ఆఫ్ ది ప్యాక్ ఈ బౌలింగ్ అటాక్. హర్షదీప్ ఎందుకనో ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించాడు, కానీ చాలామంది ఇండియన్ ప్లేయర్స్ లాగానే అతను కూడా సరైన ఫామ్లో లేడు. బట్ హీ హాస్ ది న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్. సో హర్షదీప్, హర్షల్ పటేల్, విద్వత్ కావేరప్ప, వీళ్ళ ముగ్గురితో కూడిన బౌలింగ్ అటాక్ ఇప్పటికీ కూడా దే కెన్ గివ్ సమ్ టఫ్ ఫైట్ టు ఎస్ఆర్హెచ్ అగ్రెసివ్ బ్యాటర్స్. అలాగే వాళ్ళ స్పిన్నర్స్ కూడా మంచి. రాహుల్ చహర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రాహుల్ చహర్ ఇప్పుడు మంచి రిధంలో బౌలింగ్ చేస్తున్నాడు అండ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ హిమ్ అవే. అలాంటి రిధంలో అనుకోండి ఈజ్ క్విక్కర్ త్రూ ది ఎయిర్ అండ్ అతను దగ్గర మంచి గుగ్లీ ఉంది అండ్ ఆఫ్ ద పిచ్ అతని దగ్గర ఎక్స్ట్రా జిప్, ఎక్స్ట్రా నిప్ ఉంది. సో రాహుల్ చహర్ కెన్ బి డేంజరస్ బౌలర్. హర్ప్రీత్ బ్రార్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ కంటైన్మెంట్లో కానీ, క్రూషియల్ వికెట్స్ తీయడంలో కానీ. సో వీళ్ళ బౌలింగ్లో ఇప్పటికీ కూడా ఆ పదును అంతగా తగ్గలేదు. రబాడా లేకపోయినా, శామ్ కరణ్ లేకపోయినా వాళ్ళకి ఆ పదును అంతగా తగ్గలేదు అనిపిస్తుంది. నేతన్ ఎల్లిస్ గురించి ఎంత చెప్పినా తక్కువ. అతనుకున్న స్లోయర్ వన్స్ అద్భుతంగా ఉంటాయి, ముఖ్యంగా స్లో వికెట్ అయితే. మరి ఇక్కడ వికెట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. వికెట్లో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 203 ఉంది. 203 హైయెస్ట్ ఉంది. బహుశా ఢిల్లీ తర్వాత ఇక్కడే ఎక్కువ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఉన్నట్టుగా ఉంది. కానీ పోను ఈవెన్ ఉప్పల్ వికెట్ కూడా స్లో డౌన్ అవ్వడం మనం చూసాం. అంతేకాక వర్షం థ్రెట్ ఉంది, వర్షం పడుతుంది కాబట్టి అవుట్ ఫీల్డ్ కూడా లైట్నింగ్ ఫాస్ట్గా ఉండే అవకాశం లేదు. లైట్ ఫీల్డ్ ఎప్పుడైతే వర్షం పడి అవుట్ ఫీల్డ్ కాస్త మెత్తబడుతుందో బాల్ విల్ నాట్ ట్రావెల్ ఫాస్ట్. సో పెద్ద స్కోర్లు 250 వస్తాయని నేను అనుకోను. చాలామంది ఏంటి 300 వస్తుందా అని అడుగుతారు. ఎస్ఆర్హెచ్ ఆడుతుంది. మీ 300 డేస్ ఆఫ్ గాన్. ఎందుకంటే పిచ్చెస్ స్లో డౌన్ అయినాయి, బాగా ఎండలు కాస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా
బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండే పరిస్థితులు కాదు. అందుకని ఐ డోంట్ థింక్ పెద్ద స్కోర్లు వస్తాయని. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కెన్ డూ వండర్స్, అదైతే ఉండనే ఉంది. భువీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. భువనేశ్వర్ కుమార్ ఏంటంటే ఫస్ట్ 8 మ్యాచెస్లో 4 వికెట్స్ తీసాడు, బౌలర్ రన్స్ ఇచ్చాడు. కానీ తర్వాత అతను రిధమ్ అందుకున్నాడు. ఎంత బాగా అందుకున్నాడంటే లాస్ట్ 4 మ్యాచెస్లో 7 వికెట్స్ తీశాడు. అతనికి వచ్చిన మొత్తం 11 వికెట్లు, 10 వికెట్లు పవర్ ప్లేలో వచ్చాయి. సో పవర్ ప్లేలో ఒక వికెట్, 1 లేదా 2 వికెట్స్ భువి అందిస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ బ్యాక్ ఎండ్లో ప్యాట్ కమిన్స్ ఇస్ వెరీ గుడ్, నటరాజన్ ఈజ్ స్టిల్ వెరీ గుడ్, అండ్ జయదేవ్ ఉనాడ్కట్ ఇఫ్ హీఈస్ యూజ్డ్ ప్రాపర్లీ, అంటే అతన్ని 15-16 ఓవర్ లోపల అతని స్పెల్ కంప్లీట్ చేసుకోవాలి. హీ కెన్ బీ వెరీ గుడ్. మరి విఎస్ కాంత్ ఆడిస్తారా? విఎస్ కాంత్ ఆడించాలి, ఎందుకంటే స్పిన్ మీ వీక్నెస్. ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు ప్లే విఎస్ కాంత్ ఆడించి స్పిన్ బౌలింగ్లో ఉన్న వీక్నెస్ని అతను కొంతవరకు కవర్ చేయగలరు. ఆడిన ఒక్క మ్యాచ్లో వికెట్స్ తీగిపోయినా అతను ఇట్ వాజ్ ఇంప్రెసివ్. సో ఒక లెగ్ స్పిన్నర్ ఉన్న టీంలో ఒక మంచి లెగ్ స్పిన్నర్ ఉన్న ఇప్పుడు అవకాశం. బట్ గ్లెన్ ఫిలిప్స్ అని అనుకుంటాం మనం, కానీ స్పిన్ బౌలింగ్ వీళ్ళ ప్రాబ్లం బ్యాటింగ్ కాదు. గ్లెన్ ఫిలిప్స్ వచ్చి బ్యాటింగ్లో కొత్తగా స్ట్రెంత్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్కి ఉన్న ప్రాబ్లం వాళ్ళ బౌలింగ్, పర్టికులర్ స్పిన్ బౌలింగ్. కాబట్టి ఐ థింక్ విఎస్ కాంత్ షుడ్ కంటిన్యూ అని నేను అనుకుంటాను. సో మ్యాచ్లో విజయావకాశాలు డెఫినెట్గా వితౌట్ ఎనీ డౌట్ ఎస్ఆర్హెచ్గా ఉంటాయి, బికాస్ దే ఆర్ ఎ స్ట్రాంగర్ సైడ్ ఆన్ పేపర్ అండ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి ఎగబాగడానికి ఆ 2 పాయింట్స్ తెచ్చుకోవాలి. తర్వాత ఆర్ఆర్ ఓడిపోతుంది అగేన్స్ట్ కేకేఆర్ అని చెప్పి ఆశించాం. అది వాళ్ళు చేయాల్సిన పని. సో దే ఆర్ ది ఫర్మ్ ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్. వర్షం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అది పరిస్థితి. ఫ్యాంటసీ ఫిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ లెవెల్లో వికెట్ కీపర్స్ హెన్రీ క్లాసన్, జితేష్ శర్మ అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్. బ్యాటర్స్ రైలీ రోస్సో, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఆల్రౌండర్స్ శశాంక్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, విజయకాంత్ కూలిపోయారు. కెప్టెన్ ట్రావిస్ హెడ్, వైస్ కెప్టెన్ హెన్రీ క్లాసన్. పంజాబ్ మంచి స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళ మీద హెన్రీ క్లాసన్ ఏం చేయబోతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. రాహుల్ చహర్, హర్ప్రీత్ బ్రార్ వర్సెస్ హెన్రీ క్లాసన్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టు వాచ్. ఈ 2 టీమ్స్ మధ్య ఎప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి బ్రహ్మాండం రికార్డు ఉంది. 15 మ్యాచెస్ వాళ్ళు గెలిస్తే పంజాబ్ కింగ్స్ 7 మాత్రమే గెలిచారు. ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కూడా 2 runs తేడాతో పంజాబ్ కింగ్స్ మీద గెలిచిన ఆ కాన్ఫిడెన్స్ టీం ఉంటుంది. సో 2 పాయింట్స్ వస్తాయా? 2వ ప్లేస్కి వెళ్తారా? మామూలుగా మనం నిన్న చెప్పుకున్నాం కదా మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 2 ఇక్కడ 18 ఏమో మ్యాజిక్ ఫిగర్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో, ఇక్కడ 2 అంటే 2 పాయింట్లు కావాలి. ఆ 2 పాయింట్లు వస్తే 2వ స్థానం వస్తుంది. మరి 2 పాయింట్ల కోసం 2వ స్థానం కోసం జరుగుతున్న పోరాటంలో ఎస్ఆర్హెచ్ ఎంతవరకు నెగ్గుకొస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.